విషయాలు జూయిష్ పర్స్పెక్టివ్, మరి అదేవిధంగా క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో పెంటకోస్ యొక్క ఎక్స్పీరియన్సెస్ను మీరు వివరించినారు. ఇవన్నిటిని కోట్ చేస్తుంటూ మీరు పోతున్నప్పుడు వన్ థింగ్ ఐ కెన్ సే, మనకు పరమాత్మ అనేటువంటి మాటను మనం వాడినప్పుడు ఆత్మల సముదాయమే పరమాత్మ, అనేక ఆత్మల సముదాయం పరమాత్మ. మీరు దేవుణ్ణి అనగా ఆ యేసు ప్రభును అనేక ఆత్మలకు మరి ప్రభువుగా చూపిస్తున్నారు. అనేక ఆత్మలు కలిగి ఉన్నాడు అని అన్నారు. అంటే ఈ ఆయనలో లీనమయ్యేటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరం కూడా ఆయనలో లీనమయ్యేటువంటి ఆత్మలుగా మనందరం కొనిపోబడతాం. తర్వాత మీరు జూయిష్ పర్స్పెక్టివ్లో చెప్పినటువంటివి విషయాలు, క్రిస్టియన్స్ పర్స్పెక్టివ్లో చెప్పినటువంటి విషయాలు కూడా అన్ని రెఫరెన్సెస్తో సహా ఉన్నాయి. ఎనీవే, ఆల్ టుగెదర్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, దట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ మ్యాటర్ అండ్ విల్ డెఫినెట్లీ వీ నీడ్ టు ఎక్స్పాండ్ దిస్ సబ్జెక్ట్. ఇది ముఖ్యంగా డెప్త్లో చదువుకోవాల్సినటువంటిది. కొంత సమయమును మీరు మరలా ఈ మన ప్రేయర్స్ను కొంచెం మనం అంటే కట్ షార్ట్ చేయగలిగితే, ఇప్పుడు అదొక్కటి కట్ స్టార్ట్ చేయగలిగితే మనం ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచి స్టూడెంట్స్ ఉన్నారు, నేను అప్పుడప్పుడు కొంచెం బ్యాడ్ స్టూడెంట్ అవుతున్నాను, క్షమించండి. మా కొంచెం పరిస్థితులు, నేను ఎక్కువ విషయాలు చెప్పను ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని ఐ కుడ్ నాట్ పే మచ్ అటెన్షన్ టుడే, బట్ ఐ వాజ్ విత్ సమ్ అదర్ ఇష్యూ. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సురేష్ మనోహరన్ గారు ఫర్ బీయింగ్ సిన్సియర్ అండ్ బీయింగ్ డెడికేటెడ్ టు వాట్ యు హ్యావ్ చూజన్ టు డూ, అండ్ మీరు చేస్తున్న విధానం బట్టి కూడా వందనాలు. ఈ సమయంలో మరి సుందరపాలన్న జ్ఞాపకం చేస్తున్నాను. సుందరపాలన్న హలో సుందరపాలన్న అన్నా, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీచింగ్ అన్న. ఐ విల్ గెట్ బ్యాక్, మొత్తం మళ్ళీ తీసుకుంటా. నేను ఐ విల్ హియర్ ఇట్ అగైన్. నేను మధ్య మధ్యలో చాలా నేను వెరీ వెరీ బ్యాడ్ స్టూడెంట్ అయిన ఈరోజు. ఏమంటారు, క్లాస్ ఎగ్గొట్టి తిరిగే స్టూడెంట్ నేను. క్లాస్ లోనే ఉండి కూడా వినకుండా నేను, నా పరిస్థితి అట్లా రావటం జరుగుతుంది. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మన అసలైన విద్యార్థి ఉన్నారు. అందరి యొక్క విషయాలు చేస్తూ మరి ముందుగానే అందరిని హెచ్చరిస్తున్నటువంటి వ్యక్తి. కొంచెం కోపంగా కూడా ఉంది ఫేస్. చాలా అనుభవాలు నేర్చుకో, ఇట్లాంటి చాలా వారికి అనుభవం తక్కువ అని అనొచ్చు, ఎందుకంటే వయసులో చిన్నవాడు కాబట్టి. బట్ బట్ ఈజ్ వెరీ ఏమంటారు దాన్ని, జెలస్ క్రిస్టియన్, నిష్ట కలిగిన వాడు, ధైర్యం ఉన్నవాడు, దమ్మున్నవాడు. కాకపోతే వయసు పెరగాలి ఇంకా. వయసు పెరుగుతుంది, వయసు వస్తుంది, బాధపడుతుంది, వయసు పెరుగుతూ ఉంటుంది. బట్ వైజ్గా వయసు పెరుగుతున్న కొద్దీ వైజ్ అవుతారు. చాలా మంది మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో మరి మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగలు అందరూ ఉన్నారు. మనం దాన్ని డినై చేయలేం. కాకపోతే కమ్యూనిటీని కాపాడుకోవటం కొరకు ఇటువంటి మోసగం చేసేటువంటి వారు, ఇటువంటి అబద్ధాలు చెప్పేటువంటి వారు, క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించి డబ్బులు వసూలు చేసుకుంటూ క్రైస్తవ సమాజానికి మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకునేటువంటి చాలా భయంకరమైనటువంటి చీడపురుగుల విషయంలో మీకు కోపం ఉండటం తప్పులేదు తమ్ముడు క్రిష్ గారు. బట్ అట్ ద సేమ్ టైం సమన్వయం పాటించాలి. ప్రతి దానికి టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టైం వచ్చినప్పుడు మనము మాట్లాడిన మాట కానీ, మనల్ని చూసినా కానీ ఎదుటివాడు మన మాటకే భయపడి పారిపోయే స్థితికి వస్తారు. అటువంటి పరిస్థితి దేవుడు కల్పిస్తాడు. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడింది అభినయ్ దర్శన్ విషయంలో. సో ఆల్రెడీ అందరు కూడా ఆల్రెడీ ఏపీలో కూడా మీరు అంటున్నారు, అందరు అన్నారు, టీవీలో కూడా చెప్తున్నాయి. కొత్త నాటకానికి తెరదీసి చాలా చీప్ గా క్రైస్తవ సమాజాన్ని స్టూపిడ్ ఫెలో అండ్ నా కంటపడితే మాత్రం ఐ డెఫినెట్లీ టీచ్ హిమ్ ఎ లెసన్. అటువంటి వ్యక్తులను ఐ డోంట్ స్పేర్. మేము అట్లాంటి వాళ్ళని అసలు స్పేర్ చేయను నేను. సో అటువంటి వాడికి మీరేం తొందరపడకండి తమ్ముడు క్రిష్ గారు. మీరే వారే. మీరు నీతి న్యాయంతో నిలబడిన వారు, పౌరుషంగానే ఉన్నారు, అట్లనే ఉండండి. సో మీరు అట్లనే పనిచేయండి.
మీ అన్నలుగా మేమున్నాం. ముఖంలో కోపం తీసేయండి, కొంచెం నవ్వు తెచ్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇట్లాంటి చూసి 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 ఏమంటారు, తిప్పి 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 ఇక్కడికి వచ్చాము మేము. మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి. అన్న ఏం మాట్లాడతారు, సురేష్ మనోహరన్ గారు ఏం మాట్లాడతారు, మా డానియల్ రమణారావు అన్న ఏం మాట్లాడతారు, ఇది ముఖ్యము. ఇదంతా అవును. కాదు అని దానికి వస్తే మాత్రం మీరు సంతోషపడతారు. సో ఓవర్ టు యూ క్రిస్ గారు, తమ్ముడు క్రిస్ గారు, ఓవర్ టు యూ. ఎగ్జాక్ట్లీ అన్నగారు. అంటే ఈ విషయం మీద నేను ఫస్ట్ ఇద్దరి గురించి ఆలోచించా. ఇంత అనుభవం కలిగి ఉన్న సింగం అని ఎలా మౌనంగా ఉంటారు, అసలు ఇలాంటి వాటితో సంబంధం లేకుండా సురేష్ మనోహర్ మా గురించి ఎలా పరిచయం చేసుకున్నారు. ఆల్ బికాజ్ ఎక్స్పీరియన్స్. వయసు పెరిగే కొద్దీ వయసు కూడా పెరగ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దేవుడు ప్రతి దుష్టుని ఒక టైం ఉంటుంది, ఆ టైంలో రివీల్ చేస్తారు. నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషపడుతున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం గ్రహించే శక్తిని దేవుడు నాకు ఇవ్వబట్టి అతను చేస్తున్న ఫ్రాడ్ ని ఫస్ట్ నుంచి నేను ఖండిస్తూ వస్తున్నాను. కానీ బట్ చిన్నవాడిని కాబట్టి వాయిస్ అనేది అంటే ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పినా కానీ దానికి ఇది ఉండలేదు. బట్ ప్రార్థన చేశాను, దేవుడు ఈ రోజు దుష్టుని తన కాలం ముందు బయలుపరచడం జరిగింది. ప్రస్తుతానికి క్రిస్టియన్స్ కి ఒక అవేకనింగ్, అమ్మ ఈడత చీడపురుగాడు అనమాట అని కొంచెం అవగాహన మేలుకొల్పు వస్తే చాలని నేను నిజంగా సంతోషపడుతున్నాను గారు ఈ రోజు ఆ టాపిక్ విషయం అయితే. ఇంకా మా గురూజీ విషయానికి వస్తే ఒక్కరిలో అందరూ, అందరిలో ఒక్కడు. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్. అండ్ గురూజీ ముఖ్యంగా పాత నిబంధనలో కొన్ని సందర్భాల గురించి ఉంటున్నప్పుడు అప్పుడు చదువుతున్నప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, మీరు చెప్తున్నప్పుడు మాత్రం దానికి ఇంకా డబుల్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ పండక్కి షిలోహ్ కానీ యెరూషలేంకి వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఎవడో లేకపోయినా సరే బయట నుంచి ఎవడో కూడా సరిహద్దుల్లోనికి రాకుండా దేవుడు కాపాడంటే అతను నిజంగా దీనికి ఒక రాజమౌళి గనక ఈ మూవీ తీసి దానికి ఎఫెక్ట్స్ పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇదైతే. సో దేవుడికి స్తోత్రం కలుగును గాక. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఎలీషా పార్టీ అయితే ఉంటుందో నిజంగా ఒక్కరిని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని లక్షల మంది దూతలు రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్తో నిబంధన చేస్తున్నాడు కాబట్టి ఒక్కడు తప్పు చేసినా సరే యావత్ ఇజ్రాయెల్ మొత్తాన్ని దేవుడు క్వశ్చన్ చేస్తాడు అనే సంగతి అదొకటి హైలైట్ గా ఉంటుంది. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రతి ఇండివిజువల్ సంఘంతో, ఇండివిజువల్ బిలీవర్ తో దేవుడు మరి లవోదికీయ సరిగా జరిగినటువంటి విషయాన్ని స్ఫురణతో ఆయన చెప్పడు. నాకు సంబంధించిన విషయం నాతోనే డీల్ చేస్తాడు, ఇంకొక సంబంధించిన ఇంకొకరితో డీల్ చేస్తారు తప్ప అంటే వ్యక్తిగతంగా దేవుడు మీరే ఒకసారి అన్నారు మ్యాక్రో టు మైక్రో అన్నట్టుగా అంత గొప్ప సర్వవ్యాప్తి అయిన దేవుడు నా కోసము నన్ను చూసి నన్ను కరెక్షన్ చేసుకుని నన్ను మరలా తన ట్రాక్ లో పెట్టడానికి ఆయన సమయం తీసుకున్నాడంటే వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ గురుడి. వన్స్ అగైన్ ఈ రోజు కొత్త పాయింట్ ఏంటంటే యేసు ప్రభు చంపిన వారిలో వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఎవరు లేదు, వాళ్ళకి సంబంధమే లేదు అసలు చెప్పాలంటే. కానీ పౌలు ఏమంటారు, ఆయన పేతురు గారు ఏమంటే మీరు చంపిరి. నిజంగా ఇది పాత నిబంధన, ఇజ్రాయెల్తో చేసిన నిబంధన ఆ ఎఫెక్ట్ అంటే ప్రతి ఎవరు తప్పు చేసినా సరే ప్రతి ఒక్కరిని దేవుడు అకౌంటబిలిటీ అనేది ఉంటది అనేది నిజంగా హైలైట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేటర్ ట్రూత్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాంటి వాళ్ళు అంటే ప్రభు వారు చెప్పినట్లుగా పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధుల నుంచి మంచి విషయములను, మంచి పదార్థం, పాత పదార్థములు కొత్త పదార్థములు పెట్టి తీసుకొచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నారు. అంటే మీరు పాత పదార్థములు ఓల్డ్ టెస్టమెంట్ కదా అని చెప్పి వదిలేరు, కేవలం న్యూ టెస్టమెంట్ మాత్రమే ఉంది కదా అని చెప్పి న్యూ టెస్టమెంట్ పట్టుకోరు. ఓల్డ్ తీసుకొస్తారు, న్యూని దాన్ని కనుక వచ్చి ఒక బ్యూటిఫుల్ భోజనం అయితే మాకు పెడతారు. అంటే బియ్యం పాతదే అయితే చాలా రుచిగా ఉంటది, కూరలు ఫ్రెష్ గా ఉండాలి, రుచిగా ఉంటాయి. సో పాతది అని పాత బియ్యాన్ని మీరు వదిలిపెట్టరు, తాజాగా వచ్చినాయి ఈ కొత్త కూరగాయలు వచ్చినాయి, కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా అని చెప్పి దీన్నే పట్టించుకోరు. రెండు మిక్స్ చేసి మాకు భోజనం పెడతారు గురూజీ. నిజంగా మేము చాలా సంతోషపడతాం మీ బట్టి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూస్ హ్యాపీనెస్, సంతోషాన్ని కోరుకోండి, ఎంచుకోండి. సంతోషం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉండండి. ఆ సంతోష వ్యక్తుల వైపే ఆకర్షించబడండి. సో అది ఎందుకంటే మనకి అది ముఖ్యం. ఈ లోకం అందరినీ దేవుని మర్చిపోతాం, కొందరిని. నిజంగా మీరు నిన్న చెప్పిన వాక్యం అన్నగారు, నిన్న మీరు చెప్పింది ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ విశ్వాసి వివేకవంతుడైతే సాక్షాత్తు సాతానుడే వచ్చి నిన్ను ఎన్ని రకాల బోధలు చెప్పినా సరే పొరా పక్కగాని ముందుకెళ్ళిపోతాడు. అసలు అదైతే నెక్స్ట్ లెవెల్ అన్నగారు. నిజంగా ఆ టైంలో ఆ ఇంటర్వ్యూలో అసలు మీకు ఎలాంటి అంటే
కొన్ని మీరు ప్రిపేర్ అవ్వదు, కానీ అక్కడ పాయింట్ బ్లాక్ లో పెట్టి బ్లాక్ మనం పేసినట్టు ఉంటాయి మీ పాయింట్లు ఒక్కొక్కటి. అది బుల్లెట్ పోయినట్టు కూడా ఎవరికి అర్థం కాదు తమ్ముడు. అదే హాస్పిటల్ పడ్డదాకా ఎవరికి తెలియదు ఇక్కడికి. ఒక మూవీలో హీరో ఒకరిని కత్తితో పొడి చేస్తాడు, ఆడు ఇంకా నవ్వుతూ ఉంటాడు అనమాట. అరే నీకు అంటాడు ఆల్రెడీ పడిపోయిందని. అంటే నేనేమంటాను తమ్ముడు, ఇప్పుడు చూడండి, దేవుడు గొప్పవాడు, దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుడు అని ఇప్పుడు రివీల్ అయిన విషయాలు మీరు చెప్పినారు. అంత గొప్ప అద్భుతమైన దేవుని యొక్క మర్మాలను మనము ఈ చిన్న చిన్న వాళ్ళని చూసినప్పుడు మనము ఒకవేళ వాటిని ఏమైనా డిస్టర్బ్ అవుతున్నామేమో అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని చూస్తే మనం దాన్ని పొందుకోలేము, దాంట్లో ఉన్న త్రిప్తాన్ని పొందుకోలేము. కాబట్టి మీరు ఇంకా అంటే యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్. అండ్ సురేష్ గారు మరి మనకు గురువుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క టీచింగ్స్ ని బట్టి మన లైఫ్ ని బట్టి వీ కెనాట్ బి అకౌంటబుల్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి కూడా మనం గమనించుకోవాలని. మరి మీరు అన్న చిన్న వయసు అని నేను పట్టించుకో, అదే ఉండదు. చిన్న వయసుని పట్టించుకోకుండా ఉండేది, పెద్ద వయసుని పట్టించుకోకుండా ఉండేది ఏమది. కాకపోతే సమాజంలో ఎట్లుండదు, మేము కూడా మీ వయసు ఉన్నప్పుడు అంటే మీకు అనుభవం చెప్తున్నా, మేము ఎన్నో అవమానాలు పడ్డాం, తెలిసి కూడా చెప్పని మమ్మల్ని అవకాశాలు రాక. ఇక అది అన్ని దెబ్బలు తింటేనే ఇక్కడ దాకా వచ్చినాం. మీరు కూడా దెబ్బలు తింటారు కాబట్టి మా దగ్గరికి వస్తారు, మా లైన్ లోకి వచ్చేస్తారు. వెరీ గాడ్ బ్లెస్ యూ. అండ్ ఓవర్ టు డానియల్ సార్. సుందర్పాల్ చెప్పేసి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గ్రూప్ లో ఉన్న అందరికీ నిన్ను వందనాలు. ఇవాళ చక్కటి వాక్యాన్ని మాకు సార్ బోధించారు. పెంటెకోస్టల్ ఫెస్టివల్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ జూవిష్ అండ్ దీంట్లో ఇంతకుముందు కూడా ఇవి చాలాసార్లు చూపించారు. దాంట్లో ఇంకా అనేకమైనటువంటి మర్మాలు, వాటన్నిటిని రెన్యూ చేసుకోవడానికి ఈ రోజున చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ఎలీషా గారి చుట్టూ అంటే ఆ 3 ఫెస్టివల్స్ ని అంటే వాళ్ళు ఆచరించడానికి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి అక్కడ ఎవరు ఉంటారు అన్న విషయంలో విజిబుల్ ప్రొటెక్షన్, ఇన్విజిబుల్ ప్రొటెక్షన్. అసలు ఆయన చుట్టూ ఇంతమంది వేల మంది దూతలు ఆయనకు ప్రొటెక్షన్ అక్కడ ఉన్నారు అని తెలిసినప్పుడు నిజంగా అది గొప్పగా చూపించారు. అది చాలా చాలా గొప్పగా అనిపించింది. మిగతా రివ్యూస్ బ్రదర్స్ అందరు ఇచ్చేసారు, చాలా బాగుంది. అండ్ ముఖ్యమైనటువంటి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజు. నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ such a very good servants of God and preaching, and also మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మధ్య, మంచి వాళ్ళ మధ్య ఉండటం అనేది చాలా గ్రేట్. ఇవాళ బ్రదర్ చెప్పినట్టుగా ఇవాళ టీవీలో చూసినప్పుడు వెరీ ఫస్ట్ సైట్ ఐ వాజ్ సస్పెక్టెడ్ ద ఇన్సిడెంట్, అవన్నీ కూడా అనమాట. ప్లస్ అన్నెసెసరీలీ రియల్లీ. కానీ ఇది ఒక విధంగా అంటే నేనేమనుకుంటున్నాను సార్, ఇది దేవుడు నిజంగా ఈజ్ సపరేటింగ్ గోల్మాల్ని గురుగుల్ని. సో ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఎందుకంటే ఇది మనమే ఖండించినప్పుడు ఏమైందంటే దట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద అదర్స్ అనమాట. సో మెనీ పీపుల్ దే ఆర్ రియల్లీ కమింగ్ ఇన్ టు లాజిక్, అండ్ షూర్లీ ఇది దేవునికి మహిమకరంగానే ఉందనేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ జయకర్ గారు. గుడ్. ఓవర్ టు విజయ్ జయకర్ గారు. బిషప్ అన్న గారికి, గురూజీకి, సుందర్పాలన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ గాడ్. యాక్చువల్గా ఎన్ని లక్షలు కట్టి ఏ థియాలజికల్ కాలేజ్కి పోయినా దొరకని భోజనము సిపిఎం ప్లాట్ఫామ్ మీద దొరుకుతున్నందుకు సో బ్లెస్డ్ అన్న. రీక్యాప్ అందరు చేసేదారు, కానీ టుడే ఆ ఒక్క విషయం నేను కూడా ఐ హావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ. హూ ఇస్ ప్రొటెక్టింగ్ యూ అనేది ఒక్కొక్కసారి నేను మనల్ని మనం ప్రశ్నించుకున్నా అక్కడ మీరు సమాధానం ఇచ్చినారు. దెర్ ఇస్ సమ్ ఆర్మీ విచ్ ఇస్ అన్సీన్ విత్ ఎవ్రీ వన్, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ ప్రీస్ట్ అనే, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్ విత్ అస్ అని క్రిస్టల్ క్లియర్ గా దేవుడు నాతో మాట్లాడిండు. ఈ బహుశా దీని గురించి ఇంకా చాలా లోతుగా నేను ధ్యానించవలసిన ఆలోచన కూడా దేవుడు నాకు అనుగ్రహించిండు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై గురూజీ, మై ప్రొఫెసర్, మై టీచర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు
మంజులమ్మ లేరా? లేకుంటే ఓటు సంధ్యారాణి గారు. సంధ్యారాణి గారు కూడా లేరు. బిషప్ గారు, యూ కెన్ లీడ్ us in prayer and pronounce the benediction. ఎస్ అంటాను గారు, అందరూ అయిపోయారు. తండ్రి ప్రార్థించిన తండ్రి వందనాలు. ఈ సమయంలో మా ప్రభాని యొక్క కుమారుడు సురేష్ మనోహరన్ గారి ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా బలపడిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ఆమేన్. అవును తండ్రి. నడిపించండి. నిశ్చితమైన క్షమించి నీ పరిచయం ఇంకా వాడుకొని వచ్చే వారం కలుసుకుని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకు తోడై మనలను, మన కమ్యూనిటీని, మన నాయకులను, మన పాస్టర్లను, మన సంఘాలను బలపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. Amen. Thank you so much to everybody. Praise the Lord, praise the Lord. Thank you, Guruji, sir. I'm really Thank you so happy, much. to Next see you week. after 2 weeks. I'm really happy, Guruji, to see you after 2 weeks. Yeah. We are also rejoicing to see you. అండ్ ఒక్క Thank you all. నిమిషం పెద్దల ఒక్క నిమిషం అదేనంటే సంఘానికి అదే ఈ రోజు చెప్పాలనుకున్న ఉద్దేశం అంటే, దేవుడి యొక్క మహాకృపను బట్టి మా భార్య ఇప్పుడు 5th month ప్రెగ్నెన్సీలో ఉంది గురూజీ. సెకండ్ ఇష్యూ. వావ్, కంగ్రాచులేషన్స్. సో దయచేసి Congratulations, Chris brother. అభిషేక్ ప్రిన్స్ కోసం మీరందరూ ఎలాగైతే ప్రార్థన చేశారో, అతను దీవించారో, అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి 5th month లో ఉన్న భార్య కోసము ఈ రోజు నుంచి ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని సవినయంగా కోరుతున్నాను. Sure, తప్పకుండా. అసైన్మెంట్ టు యూ, మనం ఫిజికల్ మీటింగ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే జూమ్ లో రావడం కొరకు ఫిజికల్ గా అందరు కలుసుకున్నప్పుడు అందరినీ మనము రకరకాలుగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసి మనం మళ్ళా ఫిజికల్ మీటింగ్ నుంచి జూమ్ లో పట్టుకొచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. సో ఫిజికల్ మీటింగ్ విషయంలో మనము సుబోధ్ గారి దగ్గర పెడదాము ఆ వెన్యూ. మిగతా అన్ని విషయాలు మీరు సురేష్ గారితో మాట్లాడి నాతో మాట్లాడితే మా విజయ్ గారు మనందరం కాంట్రిబ్యూషన్ ఎంత వేసుకోవాలని పెట్టుకొని ఈ మంత్ ఎండింగ్ లోపల ఫస్ట్ వీక్ లో ఫిజికల్ గా శ్రీకాంత్ ఇబ్బంది పెట్టకండి. Srikanth is a Kadam wonderful Anna, CPM. coordinator. He's a wonderful coordinator. ఇబ్బంది పడడానికి అది మీరు శ్రీకాంత్ బ్రదర్, ఈ రోజే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి, చేసేసి ఈవెన్ వెన్యూ కూడా మెన్షన్ చేసేయండి. బిషప్ గారు చెప్పినట్టు లెట్ us take the feedback as to the date. It will be a Tuesday, but let us group లోనే డిస్కస్ చేసి డేట్ ఫైనలైజ్ చేసేయండి. Yeah, that would be good. We have a topic, a burning topic on which we will be talking and discussing. సో నో అక్కడ ఫైర్ స్టేషన్స్ ఏమి ఉండవు, అక్కడ అట్లాంటి ఏమి ఉండవు. ఓన్లీ ఫిజికల్ గా కలుసుకుంటాం, ఆ విషయం మీద మాట్లాడుకుంటాం, లంచ్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అట్లా పెట్టుకుందాం. అంతే, అలాగే పెట్టుకుందాం. అజెండా కూడా అలా పెట్టుకుందాం. Right, sir. Thank you everyone. Thank you so much. See you all. Bye. Thank you, sir. Thank you.